నమస్కారం. నా పేరు కాకి వినోద్. నేను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 28వ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ లేదా ప్రైవేట్ విద్యాలయాల్లో బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు తన మతానికి సంబంధించినటువంటి మత బోధనలు ఆ పాఠశాలలో చేసినట్టయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగంలో 28వ ఆర్టికల్ తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, ఇలా చేస్తున్నట్టు ఎక్కడన్నా తెలిస్తే అది ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి దృష్టికి తెచ్చినట్టయితే మేము అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉపాధ్యాయుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ఈ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అని తెలియజేస్తున్నాం. మిత్రులారా, విద్యాలయాల్లో 4 గోడల మధ్యలో ఒక టీచర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, ఒక లాయర్ కావాలన్నా, ఏ కులానికి సంబంధం లేకుండా అందరికీ ఒకే విధంగా విద్య చెప్పేవాడే ఉపాధ్యాయుడు. అక్కడి నుంచే విద్యార్థులలో డాక్టర్ కావాలన్నా, టీచర్ కావాలన్నా, లాయర్ కావాలన్నా, అటెండర్ నుంచి ఈ దేశానికి రాష్ట్రపతి వరకు ఒక విద్యార్థులను నిర్మాణం చేయగలటువంటి శక్తి ఉపాధ్యాయులకు ఉంటుంది. అలాంటి విద్యాలయాల్లో మతబోధ చేసినట్టయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగంలో 28వ ఆర్టికల్ తెలియజేస్తుంది. మిత్రులారా, అందరికీ నమస్కారం.